మగపిల్లల్లో సెక్స్ ఆలోచనలు కలిగినప్పుడు పురుషాంగం నుంచి జిగురు వంటి ద్రవం రావడం సెక్స్ బలహీనతకి చిహ్నమా? ఏ మాత్రం కాదు. సెక్స్ బలహీనత కాదు, చక్కగా సెక్స్ పరంగా వాళ్ళల్లో చక్కని స్పందనలు ఉన్నాయని సంకేతం. ఆరోగ్యం, సెక్స్ ఆరోగ్యం చక్కగా ఉందని, లైంగిక ఆరోగ్యం చక్కగా ఉందని. సెక్స్ పరమైన స్పందనలు కలిగినప్పుడు పురుషాంగంలో అక్కడ సెమినల్ వెసికల్స్ ఉంటాయి, ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటాయి, అవి స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయితే దాంట్లో నుంచి కొద్దిగా లీక్ అవుతుంది. ఎప్పుడైతే సెక్స్ స్పందనలు కలుగుతాయో చుక్క లీక్ అవడం పడుతుంది. అంచేత ఏ మాత్రమైనా సరే సెక్స్ స్పందనలు కలిగితే 1 or 2 drops సెమెన్ లాంటిది బయటకు వస్తుంది. అది ఏ రకంగా బలహీనత కాదు, అది వెరీ హెల్దీ సైన్. అంటే వాళ్ళు సెక్స్ పరమైన స్పందనలు పర్ఫెక్ట్ లెవెల్లో ఉన్నాయని అర్థం. ఎవరికి ఒక చుక్క కూడా రాదనుకోండి, ఎక్కడో లోపం ఉంది, సెమినల్స్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ప్రోస్టేట్ సరిగ్గా లేదు, సంథింగ్ ఫాల్ట్ ఈజ్ దేర్. తప్పకుండా ఎలాంటి వాళ్ళకి సరే ఒక చుక్క కనబడకపోయినా సరే ఆ మూత్రంలో చేపిటలంటే చిపకలకు చూస్తే తడిగా తగులుతుంది. మూత్రంలో చివరి రావుంటుంది కదా, అక్కడ వేరుపిల్లలంటే తడిగా తగులుతుంది, చాలు, దట్ ఈస్ సఫిషియంట్. అది కూడా లేదనుకోండి, వీళ్ళు సెక్స్ పరంగా సరిగ్గా స్పందించడం లేదన్నమాట అర్థం. సెక్స్ పరంగా పెళ్ళయ్యాకే స్త్రీ పక్కన ఉన్నప్పుడే కానీ మామూలుగా ఉండకూడదని తప్పు. మన ఫిజియాలజీ ప్రకారంగా పెళ్ళి అవడం పెళ్ళి కాకపోవడం అనుసరించండి. యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళలో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలి. సెక్స్ పరమైన కోరికలు కలిగితే కలపోతే కలిగితేనే హెల్దీ సైన్ కింద. తప్పు. వాడు ఒక అమ్మో చిచ్చి అపవిత్రం, ఇది పాడు పనులు, పాడాల్సిన కాదు. ఎలాంటి వాడికైనా సరే ఒక అమ్మాయిని చూస్తే చక్కగా ఉంది అమ్మాయి అనిపించి వాళ్ళు లైంగికమైన ప్రేరణ కలగలేదంటే మెంటల్ రిటార్డేషన్ లెక్క. అలాగే ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని చూస్తే, ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూస్తే చాలా బాగున్నాడు అని అనిపించాలి. అనిపిస్తే యోని దగ్గర నుంచి కొద్దిగా ద్రవాలు ఊరుతాయి. తడవాలి యోని దగ్గర. మగవాడికి ఎలా అయితే యోని రంధ్రం ఎరిత్ర మూతనాళ్ళ దగ్గర తరిగి అవుతుందో ఆడవాళ్ళ దగ్గర కూడా కాస్తారు. కొంతమంది వాళ్ళకి వచ్చినప్పుడు నీళ్లు వలకపోసినట్టు కూడా అవుతుంది కొందరికి. ఇది జరగాలి, అంతేగాని అలా జరగడం చి చాలా తప్పు. పాడు ఆలోచనలు, పాడు పనులు, పాడు ఆలోచన కాదు. ఫిజియాలజీ చక్కగా ఉండాలి. శరీర ధర్మాలు ఏ వయసుకి ఆ వయసు తగ్గట్టు శరీర ధర్మాలు నిర్వర్తింపబడాలి. ఇది గుర్తుంచుకోండి. ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసుకి రావాలి, రాకపోతే తప్పుని లెక్క. ఏ పిల్లాడైనా సరే 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినా, 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినా సరే నాకేం అమ్మాయిని చూసి నాకేం అనిపించట్లేదు, నాకేం ఉండదు అన్నట్లయితే వాడు బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. లేకపోతే ఒక అబ్బాయికి అమ్మాయిని చూసి అనిపించలేదంటే వాడికి ఇంకేదో ఫీలింగ్స్ లెక్క, ఇంకో తీసుకోవాలి. ఖచ్చితంగా అనిపించి తీరాలి వాడికైనా సరే, అనిపించి తీరుతుంది కూడా. అయితే కాళ్ళని మనసును అణుచుకుంటూ ఉండొచ్చు, మనసును అంచుకున్నా శరీర ధర్మం జరుగుతూనే ఉంటుంది. దాన్ని దాచుకొని చివరికి సన్యాసికి కూడా చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకున్న వాడికైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అంత తరచుగా అప్పుడప్పుడు అంటే మనసు చంపేసుకుంటే కానీ ఎల్లప్పుడూ కాకపోయినా సరే అప్పుడప్పుడైనా జరిగి తీరుతుంది. సన్యాసికి కూడా జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. ఎంతోమంది మతం పుచ్చుకుంటారు, వాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, అలాగే హిందూస్లో ఉంటారు, వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తారు. వాళ్ళు మతం ఇచ్చేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించి సరే ఇది జరుగుతుంది. నాకు ఎప్పుడు ఏమి అనిపించలా, ఒక్క చుక్క కూడా రాదు, అయితే అబద్ధాలు చూసి లెక్క. ఆ మాట మాట్లాడడం అపవిత్రం అనుకుని ఉన్నదాన్ని కూడా చెప్పడానికి, నిజాన్ని చెప్పడానికి నిరాకరించడం అంటే వాళ్ళు అబద్ధం ఆడతారు లెక్క. నిజం చెప్పాలి. నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా, నా మతం రీత్యా, నేను తీసుకున్న వ్రతం రీత్యా నేను పాటిస్తున్నానని చెప్పాలి. కానీ నాకు ఒక్క చుక్క కూడా రాదు, ఏమి రాదు అని అంటే మాత్రం అబద్ధం చెబుతాడు లెక్క. అది మాత్రం కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.